రోడ్డు భద్రతా నియమ నిబంధనలు పాటిస్తూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరుతూ సోమవారం నంద్యాల పట్టణంలోని టెక్కె మార్కెట్ యార్డు నుండి ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో హెల్మెట్ పై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ యుగంధర్ బాబు, ఏఆర్ఎస్పీ చంద్రబాబు, ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా, 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి, 2 టౌన్ సిఐ ఇస్మాయిల్ బాషా, 3 టౌన్ సిఐ సూర్యమౌళి, ఎస్ఐలు పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించాలని, ప్రమాదాలను నివారించేందుకు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అలాగే ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, డ్రంకన్ డ్రైవింగ్, మైనర్స్ డ్రైవింగ్ చేస్తే భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని హెచ్చరించారు. నంద్యాల సబ్ డివిజన్, ఆలగడ్డ సబ్ డివిజన్, ఆత్మకూరు సబ్ డివిజన్, అన్ని సబ్ డివిజన్స్ లో, డోన్ సబ్ డివిజన్ లో ఒక మెగా హెల్మెట్ పైన అవేర్నెస్ పెట్టడం జరుగుతుంది. ఇది కాకుండా అన్ని రోడ్ సేఫ్టీ, రోడ్ రూల్స్ ఏమేమి ఉన్నాయి దానికోసం ఈ రోజు ఒక ర్యాలీ పెడుతున్నాము. ముఖ్యంగా మన అందరూ 2 వీలర్ లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాలి. హెల్మెట్ వేస్తే ఏదైనా ప్రమాదం జరిగితే కూడా 40% ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి మీ ఇంజరీస్ లేకుండా ఆర్ ఫెటల్ ఇంజరీస్ లేకుండా ఉండడానికి. దానికోసం అందరికి అవేర్నెస్ కోసం ఈ రోజు పెట్టడం జరిగింది. ఇది కాకుండా మీ అందరికి చెప్తున్నాము, ఇప్పుడు మందు తాగేసి ఎవరు డ్రైవ్ చేయకూడదు, తర్వాత ఓవర్ స్పీడ్ లో వెళ్ళకూడదు. ఇప్పటి నుంచి మన అందరూ ఈ సంకల్పం తీసుకోవాలి. కొత్త న్యూ ఇయర్ లో ఈ ర్యాష్ డ్రైవింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ఆర్ ఓవర్ స్పీడ్ కానీ, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ ఎవరు చేయకూడదు. మన నంద్యాల డిస్ట్రిక్ట్ పోలీస్ ఇప్పుడు గట్టిగా ఫైన్ వేస్తున్నారు, తర్వాత రికవరీ కూడా చేస్తున్నాము. మీ ఫైన్స్ కట్టకుండా ఉంటే మీ బైక్ సీజ్ చేస్తున్నాయి, తర్వాత కోర్టుకి వెళ్తాయి, ఇంకా ఫైన్ పడతాయి. సో అందరూ ఈ రూల్స్ పాటించాలి అండ్ ఈ సేఫ్ నంద్యాల డిస్ట్రిక్ట్ కి, సేఫ్ రోడ్ సేఫ్టీకి మీ అందరూ సహకరించాలి.